శ్రీగురుభ్యో నమ హరి ఓం. ఈశానా సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివం సర్వం శ్రీ పరమేశ్వర అర్పితం. మీనరాశి వారికి జూలై నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే కనుక, ముందుగా జూలై నెలలో ఆర్థిక పరంగా కాస్త ఊరట కలుగుతుంది. అప్పుల బాధ కొంచెం తగ్గేటువంటి అవకాశం గోచరిస్తోంది. రావాల్సిన బాకీలు 20% వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక విషయంలో ఎక్కడ తప్పిదం చేస్తామో ఖచ్చితంగా తెలుసుకుంటుంటారు. పైగా పూర్వం మీరు మరిచిపోయినటువంటి సేవింగ్స్ సంబంధించినటువంటి పత్రాలు కనబడతాయి. అమ్మయ్య, ఇన్ని రోజులు ఈ పత్రం కోసం చాలాసార్లు నెతికాను, భగవంతుడు నా ఎందుకు ఉన్నాడు, నాకు ఈ పత్రాలు కనబడడం నాకు చాలా అవసరం అనే ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకి కాస్త గౌరవం తగ్గుతుంది. క్యాడర్లో మీ గౌరవం అలాగే ఉంటుంది, కానీ జనాల్లో ఆదరణ తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కానీ ఇతరితర కార్యక్రమాల్లో మీరు పాల్గొని నిరుత్సాహపడేటువంటి అవకాశం గోచరిస్తుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం గడ్డుకాలంగానే ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఎంత మీ యొక్క టాలెంట్ చూపించినా సరే, లేదు నాకు వేరే విధంగా కావాలి చెప్పి మిమ్మల్ని దూరం పెట్టేటువంటి అవకాశమే గోచరిస్తూ ఉంది. ఇక భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి పెరుగుతున్నాయి. తగ్గేటువంటి అవకాశం ఎక్కడా కనబడటం లేదు. ఎంతసేపటికి కూడా లేనిపోని మాటలతోటి గొడవని పెద్దది చేసేటువంటి అవకాశమే గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక జూలై నెల 8వ తారీఖు నుంచి 23 మధ్యలో పెట్టుకోండి. నష్టం రాదు. ₹10 లాభాన్ని ఖచ్చితంగా చూస్తారు. వ్యాపారాలు చేయాలి అనే ఆలోచన ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా మీడియాకి సంబంధించి కానీ, ఫ్రూట్స్కి సంబంధించి కానీ, ఆహార పదార్థాలకు సంబంధించి కానీ, ఫుడ్ బిజినెస్ కానీ అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. అది కూడా ప్రత్యక్షంగా చెయ్యండి. ఎక్కడా నష్టం అనేటువంటి మాట ఉండదు. కాస్త లాభదాయకమైన విషయం గోచరిస్తోంది. ఇక విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అప్లై చేయవద్దు. క్షేమదాయకంగా లేదు. మీరు అక్కడికి ఒకవేళ వెళ్ళినా అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని, నేను అనవసరంగా ఇక్కడికి వచ్చానని బాధపడడం, మదనపడడం తప్ప ఇంకొక ఆలోచన ఉండదు. ఇక ఈ మీనరాశి వారికి ఆకస్మికమైన ధనం వచ్చేటువంటి అవకాశం 70% కనపడుతుంది. జూలై 3వ వారంలో ఖచ్చితంగా వస్తుంది. ఆనందదాయకంగా ఉంటారు. స్థిరాస్తులు అనేటువంటివి కొనుగోలు చెయ్యరు. చరాస్తులు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక ఈ మీనరాశి వారు మీరు పూర్వం విడిచిపెట్టినటువంటి ధనం కానీ ఏదైతే ఉందో మీ దగ్గరికి రావడం, ఆనందమైనటువంటి వాతావరణం మెలవడం జరుగుతుంది. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ కనుక మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. మీనరాశిలో ఆడవారి విషయానికి వస్తే కనుక, ముఖ్యంగా కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. ఆనంద విందు వినోద శుభకార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటుంటారు. ఎప్పుడూ చూడనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వివాహం కొరకు ప్రయత్నాలు ప్రారంభం చేయాలి అనే వారికి జూలై 13వ తారీఖు నుంచి 18 వరకు అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. సంతానానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి నిరుత్సాహమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య కీచులాట్లు తగ్గేటువంటి అవకాశం ఆడవారికి కలుగుతోంది. పైగా మీరు చేసేటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా ఈ నెలలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చెయ్యాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంలో మీరు ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మీనరాశి వారు ఈ నెలంతా కూడాను ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మెదడుకు సంబంధించి ఎక్కువ శాతం తలపోట్లు రావడం, కళ్ళు తిరగడం అనేటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నెలంతా కూడాను
మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం కానీ, గజేంద్ర మోక్షం కథా ప్రవచనం వినడం కానీ లేని పక్షంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫోటోకి తులసిమాల అలంకరణ చేసి పై భాగం నందు గులాబీ అర్చన చేయడం కానీ, గులాబీ పూలు అలంకరణ చేయడం, లేదా గులాబీలతో స్వామివారికి అర్చన చేయించుకోవడం కానీ క్షేమదాయకంగా ఉంటుంది. కుదిరితే నమో నారాయణాయ నమః అంటూ రోజులను ప్రతిరోజు నిత్యము కూడా ఆ నారాయణ మంత్రం పఠించడం క్షేమదాయకం. ఇది కూడా చేయలేకపోతే కనుక చక్కగా ఒక రాగి గ్లాసులో 2 తులసి దళాలు ఉంచుకుని సూర్య భగవానుడికి ఆ రాగి గ్లాసులో ఉన్నటువంటి నీటిని సమర్పించి, స్వామి నా యొక్క కష్టం తీర్చవయ్యా అని చెప్పి ఆ రాగి గ్లాసులో ఉన్నటువంటి తులసి దళాలతో కూడుకున్న నీటిని మీరు స్వీకరించడం అనేటువంటిది అత్యంత క్షేమదాయకం. ఇక ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా జూలై 3వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రమాదం జరిగేటప్పుడు తలకి సంబంధించి మాత్రమే ఎక్కువ శాతం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా తులారాశిలో ఉన్నటువంటి వారు నిరుద్యోగులకు ఉద్యోగ శుభవార్తను ఖచ్చితంగా మొదటి వారంలోనే వింటున్నారు. ప్రమోషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి చివరి వారంలో మీకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక మీనరాశి వారు జూలై నెలంతా కూడా నారాయణ నారాయణ అనుకోవడం అత్యంత క్షేమదాయకంగా ఉంటుంది. సర్వమో శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది. పరమేశ్వర